హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తుంది బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలకు సంబంధించి బ్రహ్మంగారి మఠంలో ఏర్పాటు చేసిన పిల్లలు ఆడుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడే జైంట్ వీల్ ఎగ్జిబిషన్ అయితే నేను వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. దీనికి సంబంధించి జైంట్ వీల్ ఎగ్జిబిషన్కి సంబంధించి చాలా రకాలుగా అయితే మినీ ట్రైన్ లాంటిది, కూర్చొని తిరిగే బైకుల మీద కూర్చొని తిరిగే రింగ్ లాంటిది, ఇలా పైకి కిందకి జంప్ చేసే ఇలాంటివి చాలా అయితే ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి పిల్లలు ఎక్కువగా ఈ ఆటల పోటీల్లో మామూలుగా ఇలాంటి వాటి మీద కూర్చొని ఎంజాయ్ చేయడానికి అయితే ఉత్సాహం చూపిస్తున్నారు. జైంట్ వీల్ అయితే తిరుగుతూ ఉంది. జైంట్ వీలు కొంతమంది పిల్లలు అయితే కూర్చొని ఉన్నారు జైంట్ వీల్లో. ఈ ప్రకారంగా ఇలాంటివి చాలా పిల్లలు ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడానికి ఇలాంటివి చాలా అయితే ఏర్పాటు చేసి ఉన్నాయి బ్రహ్మంగారి మఠం ఏరియాలో. ఇక్కడ కూడా చూడొచ్చు, పిల్లలు బాగా ఉత్సాహంగా జంపింగ్ అయితే చేస్తూ ఉన్నారు. నెట్ జంపింగ్, ఇది నెట్ జంపింగ్ అంటే కొంచెం అది స్ప్రింగ్ లాగా పైకి ఎగురుతూ ఉంటారు అనమాట పిల్లలు. వాళ్ళు ఎగిరే విధానాన్ని బట్టి కొంచెం బ్యాలెన్స్గా చూసుకొని ఎగురుతుండాలి, లేదంటే పడిపోతే దెబ్బలు తగులుతుంటాయి, ఒకరి మీద ఒకరు పడుతుంటారు. కాబట్టి పిల్లలు చాలా వరకు అయితే మంచి కార్యక్రమాలను అయితే ఇక్కడ పిల్లల కోసం ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనకి కనిపించబోయే గేమ్ ఒకటి ఉంది. వీళ్ళు ఏర్పాటు చేసిన గేమ్ అనేది చాలా టెక్నికల్గా అయితే ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి కొన్ని రింగ్స్ అయితే మన చేతికి ఇస్తారు. కొంత అమౌంట్ తీసుకొని ఆ రింగ్ అనేది వాళ్ళు పెట్టిన బాక్స్ మీద ఎంత అమౌంట్ అయితే పెడతారో దాని మీద ₹10, ₹5, ₹100, $200 వరకు కూడా కొన్ని అమౌంట్లు అయితే పెట్టున్నాయి. వాటికి సంబంధించిన బాక్సుల మీద ఆ రింగ్ వేయగలగాలి. కానీ చాలామంది ట్రై చేస్తూనే ఉంటారు, కానీ ఆ రింగ్ కరెక్ట్గా మనం అనుకున్న బాక్స్ మీద అయితే పడదు. ఈ ప్రకారంగా వాళ్ళు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో టెక్నికల్గా టెక్నాలజీ వాళ్ళు ఉపయోగించే ట్రిక్ ఎలాగైనా కానీ ఏదో ఒక విధంగా వాళ్ళు లాభం పొందే విధంగా అయితే ఉంటుంది. దాదాపు అలా ఆటలో ప్రాక్టీస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు వస్తాయని అయితే నమ్మకం ఉండదు. చాలామందికి డబ్బులు పోతానే ఉంటాయి. అది ఒక ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపే గేమ్ లాంటిది కాబట్టి మనం లైట్గా తీసుకొని డబ్బులు పోయినా కూడా తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. చాలామంది అయితే ట్రై చేస్తున్నాను, రింగ్లు వేస్తూనే ఉన్నారు, కానీ ఎవరికి కూడా రింగ్ అయితే కరెక్ట్గా పడట్లేదు. ఆ విధంగా నిర్వాహకులకైతే లాభం చేకూరుతుంది. ఇక్కడ పక్కనే ఈ మామూలుగా పిల్లలు జారుడు బండలు లాంటివి ఈ బాగా మెత్తగా కూడా ఉంటాయి. ఇట్లాంటి వాటి మీద అయితే పిల్లలకు దెబ్బలు కూడా తగలవు. ఇలాంటివి చాలా మంది పిల్లలు వీటిని ఎక్కి జారటానికి, జారుడు బండల మీద జారటానికి అయితే ఉత్సాహం అయితే చూపిస్తూ ఉన్నారు. ఒకవైపు మెట్ల మీదుగా ఎక్కి జారే విధానం ఉంటుంది, రెండో వైపు నుంచి. చాలా బాగా అయితే ఉంది. చుట్టుపక్కల దుకాణాలు కూడా చాలా బాగా అయితే ఏర్పాటు చేశారు. గృహానికి అవసరమైన ఉపయోగమైన పరికరాలు అయితే చాలా ఉన్నాయి.